నవ్విన చోటే మాటలపై నన్ను దూషించిన చోటే నవ్వించిన జీవంగల దేవుడు జీవంతో నడిపించిన విధానాన్ని బట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మనమందరము చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
లైట్స్ వేయండి అన్న, నేను ఆఫ్ చేయమన్నప్పుడు ఆఫ్ చేస్తాను. ప్రియ దేవుని జనాంగమా, నా జీవితంలో వేటితో సహవాసం చేసి నా జీవితాన్ని పాడు చేసుకొని ఉన్నాను. దేవుడు ఆ పాపపు బంధకం నుంచి ఏ విధంగా బాగు చేసి ఉన్నారో ఈరోజు మీ ముందు నేను క్లుప్తంగా సాక్ష్యం పంచుకుంటాను. మరి ఈ యొక్క ప్రాంతంలోనికి ఆహ్వానం పలికిన దైవజనులకు జీవన్ బాబాయ్ గారిని బట్టి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మన మధ్యలో ఎందరో దైవజనులు ఉన్నారండి. వారందరికీ నా తర్వాత వాక్యం చెప్తున్న దైవజనులకు కూడా ప్రభు పేరిట వందనాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇందాక అయ్యగారు ఒక మాట పలికారు, అయ్యగారు అని. మరి ఇక్కడున్న వ్యక్తికి ఇంకా అయ్యగారు అంత అర్హత రాలేదండి. దేవుని యొక్క చేతిలో ఒక చిన్న పాత్రగా, ఒక సాక్షిగా నేను ప్రస్తుతానికి వాడబడుతున్నాను. ఎందుకు ఆ మాట నేను పలుకుతున్నానంటే అధికారం రాలేదని. అధికారం రాకమునిపే పిలిపించుకున్న వాళ్ళే ఎందరినో ఈ కళ్ళతో చూశాను. వారిలో అహంకారం అవన్నీ నేను గమనించాను. ఆ బతుకు నాకు వద్దనే ఆలోచనతో దేవుడు ఏ పరిస్థితి ఇస్తే అందులో నమ్మకంగా ఉండాలనే ఆలోచనతో తప్ప మరొక ఏ ఉద్దేశం లేదు. ఘనత మహిమ దేవునికి మాత్రమే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి మనం అందరం. దేవుడు ఎవరి కొరకో మాత్రం ఈరోజు ఇక్కడ నడిపించున్నారు. ఒక చిన్న వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము, మనకు అందరికి తెలిసిన మాటే. 21వ వాక్యము, ఆయనతో సావాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునా నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఈ భూమి మీద మనిషి కోరుకునేది హృదయపూర్వకంగా ఏంటంటే సమాధానం. అదేనండి కావాల్సింది మనిషికి, మొదటిగా సమాధానమే. మరి నా జీవితంలో కూడా వేటితో సావాసం చేస్తున్నానో చెప్తున్నాను ఇప్పుడు మీతో. విజయవాడ ప్రాంతం నుంచి మీ మధ్యలోకి వచ్చున్నాను. అక్కడ మీ అందరికీ బాగా తెలుసు కదండి గొనదల. ఆ ప్రాంతంలో ఆ కొండ మీద అరుల్ నగర్, క్రీస్తురాజపురం అనే ఏరియాలో మా కుటుంబ సభ్యులు, మేము, మా బంధుప్రియులు నివసిస్తూ ఉంటాం. నేనైతే పుట్టుకతో క్రైస్తవునైతే కాదు. మేము చేసే భక్తి విధానం అంతా వేరు. మా తల్లిదండ్రులు వారు పూజించే పద్ధతులు వేరు. యేసు ప్రభు వారిని ఎరగని అన్ని జనులం మేము. నేనైతే ఎవరిని ఉద్దేశించడానికో ఎవరినో విమర్శించడానికో రాలేదు సుమి. మరి సాక్ష్యం అంటే ప్రతిదీ మీకు నిజమే పలకాలి కాబట్టి నేను ఈ యొక్క మాటలు పంచుకుంటున్నాను. నా తల్లిదండ్రులకి 3వ సంతానం అన్నమాట నేను. నాకంటే ముందుగా 2 ఆడపిల్లలండి. వారైతే నన్ను గారాబంగా పెంచుతూ వచ్చారు నా తల్లిదండ్రులు. చాలా అంటే చాలా గారాబం. తన యొక్క పిల్లవాడు ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని నా తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. వేలకు వేల ఫీజులు కడుతూ ఉన్నారు. గారాబంతో పెరిగే నేను నా తల్లిదండ్రుల్ని చులకనగా చూసేవాడిని. వారు చూపించే ప్రేమ, వారు పడే ప్రయాస గ్రహించని వ్యక్తిని. వేటితో నా సావాసం మరి ముఖ్యముగా అంటే స్నేహితులతో ఎక్కువ సావాసం బాల్య దినముల నుంచి. అలా బాల్య దినం నుంచి ఎక్కువ చెడు స్నేహితులే నా జీవితంలో ఉండేవారు. మాట వినని తల్లిదండ్రుల మాట వినని పిల్లలు ఎవరైతే ఉంటారో అటువంటి వారే నాకు అనేక మంది స్నేహితులు. అటువంటి సమయంలో నేను ఎటువంటి పద్ధతిలో ఉన్నానండి? మంచిగా చెడంటారా? చెడే కదా. అటువంటి చెడు స్వభావంలో ఉన్నాను. ఆ రోజు బాల్య దినాలు ఉంటుండగా కొందరు నా జీవితంలోనికి వచ్చారు. ఎవరు ఆ కొందరంటే క్రైస్తవులు వచ్చి
పాడైపోతున్న నా జీవితాన్ని చూసి, బూతు మాట్లాడుతున్న నా జీవితాన్ని చూసి, ఎదురు మాటలు మాట్లాడే నా జీవితాన్ని చూసి దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి బాలు నడవలసిన త్రోవలో ఏ విధంగా నడవాలో నాకు నేర్పించడానికి తీసుకువెళ్ళారు దేవుని సన్నిధికి. ఉన్నాయి వినకపోవడం అంటే ఆ మాటని అనుసరించట్లేదన్నమాట, చెప్పిన మాట ప్రకారంగా జీవించట్లేదన్నమాట. ఆ రకముగా జీవిస్తున్న కార్యక్రమంలో ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తున్నాను, కానీ దేవుని గురించి కాదు. దేని గురించి చెప్పండి పిల్లలు? పప్పల కోసం, గిఫ్ట్ల కోసం పెరుగుతూ వచ్చే చెడు తొందరగా స్నేహం ఎక్కువైపోతుంది చెడులో. అలా దొంగతనాలు చేసుకుంటూ జీవించే వ్యక్తినైనా నేను వయసు పెరిమాల్లో ఉండే ఆ యొక్క హీరోల మీద అభిమానం పెరిగిపోతూ ఉండేది. ఆ సినిమాలో చూస్తున్న ప్రేమతో సహవాసం చేయడం మొదలుపెట్టి ఉన్నాను. టీనేజ్ అన్నమాట. ఆ యొక్క వయసులో ప్రేమ అనే ఒక మాటకి అర్థం తెలియని వయసు అది. ఆ వయసులో నా జీవితంలో ప్రేమ ఉంటే బాగుంటుంది కదా అనుకుంటున్నాను. ఏమి చూసో తెలుసా? సినిమాలు చూసి, అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వారి యొక్క ప్రవర్తన చూసి అదే వాస్తవమైన ప్రేమ అనుకుంటున్నాను తప్ప నన్ను కన్న తల్లిదండ్రుల యొక్క ప్రేమ గొప్పదనే విషయము ఎరగని వ్యక్తిని నేను. ఆ మాట అనగానే హృదయం అంతా భారం ఎక్కువైపోయింది. నాకు ఆలోచన విధానం అంతా మారిపోతా వచ్చింది. ఇంకా ఊహలో ఆలోచనలన్నీ ఇంకో రకంగా ఉన్నాయండి. ఈ ఎమోషన్స్ అన్నీ, ఈ ప్రవర్తన అన్నీ నేను ఎక్కువ గమనించింది ఎక్కడంటే, ఈ కళ్ళతో చూసింది ఎక్కడ పదే అంటే సినిమాల్లో చూశాను. ఆ నటనాలయంలో ప్రేమ విఫలమైపోతే కురిబిక్కరైపోతారు కదా ప్రియుడు. మీరందరూ సినిమాలు చూడలేండి, ఒకవేళ చూసిన వాళ్ళకైతే అర్థమైంది మాట్లాడి. ఆ రకంగా ఉక్కిరి బిక్కరైపోతున్నాను. ఆ ఎమోషన్స్ అన్ని నాలో, హృదయం అంతా భారము. ఇటువంటి సమయంలో ఉన్నప్పుడు నా బాధ, నా కలవరము, నా వేదన, ఆమె దూరం అయిపోయిందనే యొక్క ఆలోచనలు, సమాధానం ఎక్కడ దొరుకుతుంది, పీస్ ఎక్కడ దొరుకుతుంది, ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అనే ఆలోచన ఉన్నప్పుడు ఈ సినిమాలు చూసారా, అవి ఏ విధంగా ప్రభావితం చేసి అంటే, నన్ను ప్రేమ విఫలమైపోతే ప్రియుడు పరిగెడుతున్నాడు ఎక్కడికండి? వేళ్ల మధ్యలో సిగరెట్ వచ్చింది, చేతికి గ్లాస్ వచ్చింది. అవి తనకి సమాధానం ఇస్తున్నాయని నటనాలయంలో నాకు చూపిస్తున్నారు. అది ఇస్తున్నట్టు ఆయన బిహేవ్ చేస్తున్నాడు. ఆ భ్రమలో నాకు కూడా సమాధానం దొరుకుతుందేమోనని మత్తు పదార్థాలతో సహవాసం చేయడం మొదలుపెట్టాను. తమ్ముడు ఇప్పుడు పెడతారా? సాయి అని పెట్టుకున్నానండి. ఏం పేరంట? మరి ఇక్కడ అందరూ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంకి అర్థం కదండి, చెప్పండి. అది కూడా బెయ్యవాడ చెడ్డ అబ్బాయి వస్తుందన్నయ్య, ఇది కనెక్ట్ చేసి నాకు ఇచ్చి. అటువంటి మాటని లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి గంజాయి తరలించి మత్తు పదార్థాలలో ఒక సమాధానం దొరుకుతుంది అనుకుంటూ ఈ సినిమాలు నేర్పే కదా, వాటి వైపే పరిగెట్టాను. అదేంటనియా, బుర్రలేదా నీకు? వాళ్ళు చెప్తే నువ్వు చేసేస్తావా అని ఎవరైనా అంటే సినిమాల ప్రభావం ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యేలా చిన్న మాట చెప్తాను నేను. ఇక్కడ సంఘం అంతా స్త్రీలతో నింపబడిపోయింది కాబట్టి మరి నేను ఒక ప్రశ్న అడగాలని ఇష్టపడుతున్నాను. అడగనా? తలకే అడగనా? రైట్. సినిమాలు నటనాలయమే, నిజము కాదు, అంతేనా? సీరియల్ నటనాలయమే, నిజము కాదు, అంతేనా? సీరియల్లో నటనాలయం అయితే వారు ఏదో గ్లిజరిన్ రాసుకొని కంటికి ఏడిచేస్తూ ఉంటుంటే సీరియల్ చూస్తున్న వ్యక్తి ఎటువంటి గ్లిజరిన్ రాసుకోకుండా కానీ ఏడిచేస్తూ ఉంటారు. మనం గమనిస్తే అంటే ప్రభావితం ఏ విధంగా ఉంటుందో చెప్తున్నానండి. నటనాలయం అనే విషయాన్ని మర్చిపోయి నిజమనే భ్రమలో అక్కడ సన్నివేశం నిజంగా జరిగిపోతున్న ఎమోషన్లో ఇక్కడ ఏమగారు నిజంగానే ఏ విధంగా అయితే దానికి గురవుతూ ఉంటారో ఆ ఎమోషన్స్కి, సినిమాల యొక్క ఎమోషన్స్ కూడా, ఆ యొక్క ప్రభావితం కూడా ఒక మనిషి జీవితంలో తాను తెలియకుండానే ఆ మత్తు పదార్థాలు సమాధానం ఇస్తున్న యొక్క భ్రమలో ఆ విధంగా అవి చేస్తూ ఉంటాయి అనే భ్రమలో జీవిస్తున్నానే తప్ప నా బట్టి నేను అనేకుల్ని నాశనం చేస్తున్నానే, నా బట్టి అనేకులు బాధపడుతున్నారే అనే గ్రహింపలేని వెర్రివాడిగా జీవిస్తున్న సమయంలో మా తల్లి గారు, ఆమెకు తెలిసిన పద్ధతి అంతా చెప్పాను కదా,
ఎవరిని విమర్శించడానికి రాలేదు. పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేవారండి. ఆమె ఒక ముత్తైదు అంటే తెలుసామా మీకు? ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పూజ జరిగినా ఏమో మెయిన్ అన్నమాట. మరి అటువంటి ఆమెను అందరూ తిరుగుతూ ఉండేవారు. మీ అబ్బాయి బతికేంటి, వాడు వాళ్ళకం ఏంటి అనుకుంటూ. మా అమ్మగారేమో మార్పు చెందాలని మాల వేపించారు, దీక్షమాల. ఒకవేళ ఆ మాల 40 రోజులుంటే ఆ 40 రోజుల వరకే ఎక్కలేని భక్తి చూపించేసి 41వ రోజు మళ్ళీ బార్ షాప్కి వెళ్ళిపోతూ ఉండేవాడిని. అటువంటి జీవితం అన్నమాట. ఏదో విధముగా మా యొక్క కుమారుడు యొక్క జీవితం బాగుపడాలి అనే ఒక ఆలోచనతో నా తల్లి గారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ నువ్వుంటే పాడైపోతావు కానీ విజయవాడ విడిచిపెట్టి దూర ప్రాంతంలో కసింకోట, అనకాపల్లి పక్కన కసింకోట అనే గ్రామంలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండరా అనుకుంటూ మా అమ్మగారు అక్కడ పంపించారండి. ఆ విధంగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఒక స్నేహితుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ రకమైన, కనపడుతుందా మీ అందరికీ? ఈ రకమైన అలంకరణ అన్నమాట. ఈ రకమైన గెటప్పులతో జీవిస్తూ అన్ని కన్నాలు ప్యాంట్లతో ఈ విధంగా ఒక చైర్ అయింది ఇక్కడ, ఇది పెట్టుకోవడానికి. ఆ విధంగా జీవిస్తున్నానండి. అయితే మా యొక్క స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు, నాతో పాటు తాగి తందలాడే వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి నాతో మాట్లాడుతున్న కొన్ని మాటలు ఏమో ఉన్నాయంటే, యేసు ప్రభు వారి గురించి చెప్తున్నారు. ఆయన గారి పేరు సూర్యనారాయణ, కాకపోతే యేసు ప్రభు వారి గురించి నాకు వివరిస్తున్నారు అన్నమాట. ఇదిగో ఈ వ్యక్తి, నాతో పాటు తాగిన వ్యక్తి యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆలోచిస్తే, యేసు ప్రభు వారిని తన సొంత రక్షకుడుగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొందుకొని దేవుడు మాటకు లోబడిన ఒక క్రైస్తవుడు, ఆయన నా స్నేహితుడు నాతో పలుకుతున్నాడు. బాల్య దినములో నాశనకరమైన మార్గంలో, చెడు మార్గంలో ఉంటుండగా క్రైస్తవులు ఏ విధంగా అయితే వచ్చారో, మళ్ళీ నా జీవితంలోనికి యవ్వన ప్రాయంలో నా ప్రవర్తనలోనూ నా మాటలోనూ అన్ని విషయంలోనూ అందరికి ఇబ్బందికరంగా చెడు మార్గంలో జీవిస్తూ ఉంటుంటే, మళ్ళీ ఈసారి నా స్నేహితుడైన క్రైస్తవుడు వచ్చి అంటున్నాడు, సాయి, ఎందుకు నీ శరీరం అంతా ఆ విధంగా పాడు చేసుకున్నావయ్యా? నిజమే, 25 సంవత్సరాలకి ఈ వ్యసనాలతో 24 గంటల వాడితో సావాసం చేశాక ఈ 2 ఊపిరితిత్తులు చాలా నల్లగాను, పేగులు ఇన్ఫెక్షన్ అయిపోయి దగ్గరగాను, ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయి తిండి తీపల లేకుండా 24 గంటలు మత్తుతో సావాసం చేస్తుంటే తినే తిండి అరగక 2 రోజులకి 3 రోజులకు ఒకసారి మోషన్ వస్తూ, ఆ మోషన్తో పాటు బ్లడ్ వస్తూ, నోట్లోంచి బ్లడ్, మోషన్ నుంచి బ్లడ్ రావడం, అలా 25 సంవత్సరాలకి నా జీవితము ఆ రకంగా అవుతుండగా, అటువంటి పాపపు బంధకాల్లో, అతిక్రమ బంధకాల్లో ఈ శరీరాన్ని ఏవైతే అపవిత్రం చేస్తున్నాయో అటువంటి బంధకాలు ఉంటున్నాయి. ఎక్కడికి పరిగెడతానో నీకు తెలుసు కదా. సోమవారం వస్తే, శివరాత్రి వస్తే నేను ఏ విధంగా రెడీ అవుతానో నీకు తెలుసు కదా. నువ్వేంట్రా నాకు చెప్తున్నావు? హల్లెలూయా బెచ్చగా. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని విమర్శించడానికి కాదు. యూట్యూబ్లో చూసి ఉన్నారా సహోదరి అఘోరి గారిని? మీరందరూ ఆ అలంకారం చూశారు కదండి. ఆ రకంగా నేను రెడీ అవుతూ ఉండేవాడిని. నేను కూడా ఒక గోరీలాగా నడినెత్తుల నుంచి అరికాలు వరకు నిజంగానే పూసేసుకుంటూ ఉండేవాడిని. నేను కూడా శివరాత్రి వస్తే నేను ఆ రకంగా జీవించడం, నోరు తెరిస్తే శివనామ స్మరణం తప్ప ఇంకేం వచ్చేది కాదు. నేను తుమ్ములు తెలుసా మీకు? జలుబు వచ్చినప్పుడు రకరకాల అమ్మ ఇదే అంటారు చాలా వరకు, కానీ నేను మాత్రము శివనామ స్మరణము అలా ఆడుతూ ఉండేదన్నమాట నా నోట్లో. మీరు చూస్తే ఇదిగోనండి, ఈ విధంగా రోడ్డు మీద ఈ రకంగా తిరుగుతూ ఉండేవాడిని నేను. ఆ విధమైన ప్రవర్తనతో, ఆ రకమైన అలంకరణతో ఈ విధంగా జీవిస్తూ ఉండే నేను, నా స్నేహితుడు అంటున్నాడు, క్రైస్తవుడు, అయ్యా దేవుడికి అవకాశం అయ్యా, యేసు ప్రభు వారికి అవకాశం అయ్యా, నీ జీవితం బాగుపడుతుంది అయ్యా అంటున్నాడు. నేనంటాను,
నీ దేవుడు నీ గొప్ప అయితే నా దేవుడు నా గొప్పరా, నువ్వేంట్రా చెప్తున్నావు హల్లెలూయా బ్యాచ్గా? నాకు లేరా అనుకుంటే విర్రదుగుతూ మాట్లాడుతున్నాను. నేను శ్రద్ధలతో జీవిస్తూ ఇదే రకాలుగా ఉంటుంటే శరీరము సహకరించిద్దంటారా? సహకరించట్లేదు. చాలా సన్నగా అయిపోతూ వచ్చాను ఇటువంటి ప్రవర్తనతో. అయితే నా స్నేహితుడు అంటాడు, ఒక్క అవకాశం ఇవ్వయ్యా, అయ్యా ఒక్క అవకాశం దేవుని సన్నిధికి రావయ్యా అనుకుంటూ ఆ క్రైస్తవుడు పిలుస్తుంటే మా బంధుమిత్రులు కూడా అంటున్నారు, వెళ్ళరా, నీతో పాటు తాగి తందనాడిన వ్యక్తి జీవితం చూడు యేసు ప్రభువు ఏ విధంగా బాగు చేస్తున్నారు అంటుంటే, ఒక ఆదివారం పూట వెళ్ళానండి. ఇలాంటి జుట్టు వేసుకొని దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. వారు అంటున్నారు, ఈ ప్రాంత ప్రజల కోసం మేము కన్నీరు కారుస్తున్నాం. పాప బంధకాల్లో, అతిక్రమ బంధకాల్లో, ఇదిగో ఆ యొక్క త్రాగుబోతుతనంలో ఏంటండి, లగన్ దేవునికి స్తోత్రం. అక్కడ యాంప్లిఫైర్ దగ్గర ఉంది చూడండి, తొక్కండి. ఈ రకంగా దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల కోసమే ఒక దైవజనులు ఉండేవారు. వారు అర్ధరాత్రులు సువార్త పని మొత్తం ముగించుకొని, మరి తింటారో లేదో నాకైతే తెలియదు కండి, వాస్తవానికి టయానికి తినరు దైవజనులు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, చూస్తున్నాను కాబట్టి. ఇప్పుడు వారేమో ఇంటికి వెళ్తూ ఉంటుంటే ఇదే నోటితో పచ్చిబూతులు తిడుతున్నాను, కానీ వారు మాత్రం ఏం చెప్తున్నారు, అయ్యా జీవితాన్ని బాగు చేసుకోండి బాబు, మంచి చెప్తున్నారు. ఆ మంచిని నేను స్వీకరించట్లేదు. అయితే స్వార్థంతో దేవుని సన్నిధికి వెళ్ళాను కదా, ఆరోగ్యం వచ్చేయాలి, ఎక్కడైతే ఏమొచ్చేయాలి, ఆరోగ్యం వచ్చేయాలని ఏదో అవకాశవాదిగా వెళ్తా ఉన్నాను. దైవజనులు ప్రార్థన చేసి